దేనికి మీరు తెలుసుకోనికి వచ్చిరా డబ్బులు తీసుకోనికి వచ్చిరా? తెలుసుకోనికి డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు ఇచ్చే ఉంటారా? ఇక్కడ లక్షలు లక్షలు వస్తున్నాయని చెప్తుంటే సార్ నాకు లక్షలు వస్తాయి, నాకు ఎట్లా కావాలి ఎట్లా కావాలి ఆ తర్వాత ఒకరికి డల్లుగా ఉన్న వాళ్ళు ఇంటికానే ఉన్నారు. ఉన్నారా లేరా? మేడం అందరు వచ్చిరా? అందరు రాలే, చాలా మంది డల్లుగా ఉన్నారు, మొత్తం ఇంటికానే ఉన్నారు. సో మీరు యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలి? యాక్టివ్ ఉండాలి ఎప్పుడు. సో మీరు చాలా డల్లుగా ఉన్నారు. డల్లుగా ఉంటే లక్ష్మీదేవతకి ఇట్లా ఆ నుంచి చక్కరనే పోతుంది. ఇప్పుడు కలకల నాడే లక్ష్మీదేవత వస్తుంది అంట. అవునా కదా? నిజమేనా? మరి మీరు ఎట్లుండాలా? కలకల ఉండాలా వద్దా? ఉంటారా? థ్యాంక్ యూ. ఒకసారి గ్రాండ్ క్లాప్స్. సో థ్యాంక్ యూ. నా పేరు వెంకటేష్ అండి. సో ఈ ప్లాట్ఫామ్కి వచ్చి నేను 2019లో ఐడి తీసుకున్నా. ఈ ఐడి తీసుకోకన్నా ముందు జస్ట్ నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయితే చెప్తారు 2 నిమిషాలు. సో ఇక్కడ మీరందరికీ మీ ఫ్రెండ్ లేకపోతే మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకటి చెప్తే ఇక్కడికి వచ్చారు. ఏ సార్ నో? సో నాకు ఇట్లా ఎవరో ఒకటి చెప్పాలా వద్దా? సో నాకు ఫ్రెండ్ చెప్పలే, బంధువు చెప్పలే, ఒక అందరి పర్సన్ చెప్పిండు. ఎందుకంటే నేను జనరల్గా ఊరికి వెళ్ళి నాగార్జున సాగర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తా ఉన్నా. రిటర్న్ వస్తుంటే బస్ ఎక్కగానే సీట్ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు సీటు దొరకలేదు. సో నిల్చొని ఉన్నప్పుడు ఒక మహానుభావుడు కూర్చొని బాబు కూర్చోమ్మా అని చెప్పిండు. అవకాశం ఇచ్చిండు. తీసుకోవాలా వద్దా? మీరు తీసుకురో తెలియదు కానీ అవకాశం రాగానే ఎమ్మటే కూర్చుని ఇంకా కూర్చున్న తర్వాత సార్తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బాగా. ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుండో ఏం మాట్లాడుతుండో నాకు పెద్ద అర్థం కాలేదు కానీ మొత్తం హెల్త్ గురించే బాగా మాట్లాడుతుండో. ఇది తినాలి, అది తినొద్దు, ఏదేదో మాట్లాడుతున్నాడు. మొత్తం మీద మంచి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు. సో ఆరోగ్యం గురించి నాకేంటంటే, సో నాకు బాగా గ్యాస్ట్రిక్ సమస్య ఉండే. గ్యాస్ట్రిక్ సమస్య కోసం డైలీ టాబ్లెట్స్ యూజ్ చేస్తుండేవాడిని. సో నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఏముంది, ఏం తినాలి సార్ నేను అడదాం అనుకున్న ఇంకొక ఫోన్ వచ్చింది సార్కు. మళ్ళీ ఆ ఫోన్ కట్ చేయగానే అప్పుడే తక్కువ అడిగినా, సార్ మీరు డాక్టర్ అంటే, నేను డాక్టర్ని కాదు బాబు అంటున్నాడు. అరే నిజంగా డాక్టర్ అయితేనే మందుల గురించి చెప్తాడు, సార్ ఏంటి ఫుడ్ గురించి చెప్తున్నాడు అని అనుకుంటే, సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటే, నేను ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తా ఉంటా, హాస్పిటల్కు జనాలను వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉంచుతా, అందుకే ఫుడ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పిండు సార్. చెప్పడానికి నాకున్న ప్రాబ్లం ఉంటుందా? అడగాల ఉందా సార్? సో నాకున్న ప్రాబ్లం చెప్పిన సార్ నాకు బాగా గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, ఏం తినాలి సార్ ఏం తినొద్దారంటే, సార్ కానీ అవన్నీ వదిలిపెడితే మీరు వంటలను ఏది యూజ్ చేస్తున్నారు సార్ అని అడిగాడు. సో నేను వచ్చేసి డబల్ ఫ్రీడమ్ న్యాచురల్ ఆయిల్, మంచి నూనె కాదా, ఉన్న నూనెలోకి వెళ్ళా మంచి నూనె అంటే అదే ఇంకా పెద్ద నూనె. జనరల్ అందరేం పామ్ ఆయిల్ 120, 130 రూపాయలు వాడితే, నూనెం 160 రూపాయల నూనె మంచి నూనె డబల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతా ఉన్నా. సో మంచి నూనె వాడుతున్నా సార్ అంటే, అది దేంతో తయారవుతుంది మన ఐడియా ఉందా అన్నాడు సారు. ఐడియా ఏముంది సార్, సన్ఫ్లవర్ గింజలతో తయారవుతుంది, దాని మీద చెట్లు ఉన్నాయి అంటే చెప్తున్నాం అవునా. సో నేను ఇట్లా అట్లనే చెప్పినా. అది రేట్ ఎంతో తెలుసా సార్ అంటే, గింజలు మన దగ్గర ఉంటాయి కదా సార్, రేట్ తెలిసేది. ఎట్లా తెలియాలి తెలియదు సార్ అంటే, మనకు ఎట్లా తెలియాలంటే గూగుల్లో పెడితే తెలుసా తెలియదా? గూగుల్తో నడితే ఏదైనా టకా చెప్పిస్తుంది. సో గూగుల్లో సన్ఫ్లవర్ గింజలు రేటు కొట్టి చూస్తే 550 రూపాయలు కేజీ ఉండే. మన బయట దొరికే నూనెనేమో 160 రూపాయలు ఉంది. ఇట్లా పాసిబుల్ అయితే నాకే డౌట్ వచ్చింది. సార్ ఇదంతా మొత్తం ఒరిజినల్ చేస్తారు సార్, కల్తీ అంతో ఇంతో కలుస్తారు సార్ అని అడిగిన సార్. సో సార్ చెప్పినప్పుడు, సార్ బయట గింజలు మొత్తం 100, 120, 200 రూపాయలు, 300 రూపాయల గింజల పై కేజీ గింజలు పెట్టిస్తే కేజీ నూనె వెళ్తుందా అంటే వెళ్ళదు. మినిమం 3 కేజీలు అయితే 1 కేజీ నూనె వెళ్తుంది. సో 3 కేజీల గింజల కాస్ట్ ఎంత అవుతుంది? 300, 360 రూపాయలు. 360 రూపాయల గింజల కాస్ట్ అయితే బయట నువ్వు తెచ్చే నూనె 120 రూపాయలకే ఎలా వస్తుంది? పాసిబుల్ ఎలా అవుతుంది? నువ్వు వాడేది మొత్తం కల్తీ నూనె సార్ అని చెప్పిండు. సో మరి నిజంగా మరి ఏదో కల్తీ నూనె అంటే ఏది నూనె అంటే సార్ చెప్పిండు. ఇంతకుముందు చాలా సార్లు టీలు వచ్చింది కదా సార్, చనిపోయిన జంతువుల నుండి ఎముకలు తీసి దాన్ని రిపేర్ చేసి కొన్ని కెమికల్స్ వేసి ఇది ఫ్రీడమ్, ఇది డబల్ ఫ్రీడమ్, ఇది నాచురల్ ఫ్రీడమ్ అనే పేరు పెట్టేసి మనకు ఆ జంతువులను ఆపిస్తున్నారు అని చెప్పింది సార్. అది చెప్పేటానికి మరి మీ దగ్గర ఏమి ఉంటుంది సార్ అని అడిగిన సార్. సో మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతా ఉంది, చాలా బాగుంటుంది, ఇది ఒకసారి మీరు వాడి చూడండి అని చెప్పిండు. సో రైస్ బ్రాన్ ఆయిల్ అంటే జనరల్గా దేంతో తయారవుతుందని అడిగిన, అంటే తౌడుతో తయారవుతుందని చెప్పిండు. అయితే తౌడైతే జనరల్గా ఇది పశువులు తింటాయి కదా సార్, పశువులు తింటే తినా బాగా పాలిచ్చే దాంట్లకు తౌడు పెడుతుంటారు. మీరేది సార్ తౌడుతో నూనె తయారవుతుంది అంటారు అంటే, సార్
ఈ తౌడు పశువులు ఈ తౌడు తిని ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటాయో అదే తౌడుతో వంట నూనె తయారైతే అదే ఆరోగ్యంగా మనం అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కంపెనీలు ఈ వంట నూనె రైస్ బ్రాండ్ తయారు చేస్తున్నాడు సార్ అని మంచిగా చెప్పింది సార్ ఈ నూనె వంట నూనె గురించి. సో ఈ నూనె గురించి చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే నూనె వాడాలనిపించింది. సో నూనె వాడాలనిపించింది అంటే మరి ఎట్లా వెళ్ళాలి, సార్ నెంబర్ తీసుకొని కాల్ చేసిన సార్కు, సార్ నేను రేపు ఎల్లుండి వచ్చినప్పుడు ఒక నూనె బాటిల్ తీసుకురావని చెప్తే సరే తీసుకొస్తా అని చెప్పింది సార్. బస్ స్టాప్ వచ్చింది, సార్ దిగేసి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఒక 2 days అయింది, సారే ఫోన్ చేసి నాకు ఒక నూనె బాటిల్ పట్టుకొస్తున్నా అని చెప్పిండు. ఓకే అని చెప్పేసిన నేను. సో సార్ నూనె కాకుండా ఇంకా కొన్ని మనకి ఇంట్లో ఏవైతే వాడుకుంటామో ఆ ప్రొడక్ట్లన్నీ అన్ని తీసుకొని వచ్చిండు. సో తీసుకొని వచ్చి దీని గురించి బిజినెస్ గురించి మొత్తం ప్లాన్ చెప్పిండు, ప్రొడక్ట్ల గురించి క్వాలిటీ చెప్పిండు. చెప్పిన తర్వాత ఫస్ట్ మన డబ్బులు ఏమైనా కట్టాలా సార్ అని, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఒక ఆధార్ కార్డు ఇంటి ఐడి నెంబర్ తీసుకోవచ్చు అని చెప్పిండు. ఐడి నెంబర్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు అంటే ప్రాబ్లం ఏముండదు సార్, మనకి డబ్బులు ఏమి కట్ కావు. సో మన అకౌంట్లకే 10-20 రూపాయలు పడితే మనకు ఇంకా తీసుకుంటే అని చెప్పిండు. దీని తర్వాత దీంతో ఇంకా యూజ్ ఏంటంటే 4,000 కొంటే 5,000 ఫ్రీగా వస్తుంది అని చెప్పిండు. సో దీన్ని ఏం చేసినట్టే ఆధార్ కార్డు ఐఎమ్ సివిల్ కాంట్రాక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఒక బిజినెస్ నడిపిస్తాను, శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ నా కంపెనీ పేరు. సో కొన్ని అంటే అకౌంట్లో అందులో ఎన్నో డబ్బులు ఉంటాయి, మినిమం లక్షలు లేకపోతే బిజినెస్ అనేది నడవదు. మా అకౌంట్లో కొన్ని డబ్బులు ఉన్నందున మా మేడం పేరు మీద అయితే అకౌంట్లో అయితే పెద్దగా డబ్బులు ఉండవు, ఉన్నా కానీ ఒక 90 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి. సో ఆ ప్రజెంట్ అప్పుడు మా మేడం అకౌంట్లో ఒక 96 రూపాయలు ఉన్నాయి. చూద్దాం అనుకోని మా ఆధార్ కార్డు ఇచ్చేసిన, ఐడి నెంబర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఏం పోలే, ఇంకా కొంచెం ధైర్యం అనిపించింది. సో దీని తర్వాత ఐడి నెంబర్ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ తీసుకొచ్చింది సార్. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత బాగానే ఉన్నాయి అనిపించింది. అట్లా 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇంకా బయట తీసుకోకుండా ఇక్కడనే 4 నెలలు తీసుకుంటున్నా, 5 నెలలు ఫ్రీగా తీసుకుంటున్నా. 2019 నుంచి 2020 వరకు దరిదాపు 1 సంవత్సరంన్నర వరకు ఇంట్లోకే యూజ్ చేసినా కానీ బిజినెస్ మీద పెద్దగా ఆలోచన రాలే, బిజినెస్ చేయాలనిపించలే. ఎందుకంటే ఆల్రెడీ నా బిజినెస్ లో 1 లక్ష నుంచి 1,50,000 సంపాదించే బిజినెస్ ఉంది కనుక దీన్ని పెద్దగా టేకప్ చేయలే. ప్లాన్ ఇట్లా పెద్దగా చూద్దాంలే అన్నట్టు వెళ్ళిపోయినా. ఎప్పుడైతే మనకు 20 మార్చిలో లాక్డౌన్ వచ్చిందో, 2020లో లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ లాక్డౌన్ వచ్చినప్పటికీ నా బిజినెస్ మొత్తం కొంచెం మెల్లమెల్లగా పూర్తిగా ఆగిపోయిన తరుణంలో అప్పుడు స్టార్ట్ చేసిన 2020 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 95 రూపాయలు, 2 నెలల 204 రూపాయలు, 3 నెలల 409 రూపాయలు, 5 నెలల 3,600, దాని తర్వాత 8,000, దాని తర్వాత 14,000, దాని తర్వాత 19,000, అట్లా పెరుగుతూ లాస్ట్ మంత్ ఇన్కమ్ 4,65,808 రూపాయలు. సో ఇట్లా 4.5 లక్షల పైన తీసుకోవడం కాకుండా కంపెనీలో ఒక కార్ తీసుకున్నా, 13.5 లక్షలు పెట్టి నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నా. ఇంతకుముందు ఏమన్నా తీసుకోవాలంటే అన్ని ఈఎంఐలే ఉంటుండే, అవునా కదా? బైక్ తీసుకోవాలన్నా ఈఎంఐ, నెట్ క్యాష్ పెట్టి ఎవరైనా తీసుకురా? బైక్ తీసుకోవాలన్నా నెట్ ఈఎంఐ, ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా ఈఎంఐ, ఆఖరికి పెద్ద ఫోన్ తీసుకోవాలన్నా కానీ ఈఎంఐ. సో ఈఎంఐ తీసేసి ఇప్పుడు నెట్ క్యాష్ పెట్టి 13.5 లక్షలు పెట్టి కార్ తీసుకున్నా. అలాగే ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా, ఇప్పటికే సుమారుగా 1,50,00,000 అయింది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా. ఇంకా కంప్లీట్ కాలే, ఇంకొక 30-40 లక్షలు అయ్యేటట్టుంటే దరిదాపు 2 కోట్ల వరకు కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుంది. సో లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకసారి టర్న్ అయింది, ఒకసారి ఆలోచన చేయండి. బయట బిజినెస్ లో నేను 1,00,000 రూపాయలు సంపాదించే బిజినెస్ లో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ కార్ తీసుకోవాలంటే మెయింటెనెన్స్ ఎట్లా అవుతుందని భయం వేసేది. ఇక్కడ నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? సో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది చూడండి లైఫ్ ఒకసారి. సో ఈ బిజినెస్ రాకపోతే ఇల్లు కడుతుంటే, ఏదో రేకులు కడుతుంటే, లేకపోతే ఒక సింగిల్ ఫ్లోర్ కడుతుంటే, ఒక పోర్షన్ కడుతుంటే. సో ఇంత పెద్ద ఇల్లు కట్టకపోతే 2 కోట్లు పెట్టి కట్టపోతుంటే ఇల్లు. సో ఇలాంటి అవకాశం ఉంది ఇందులో. సో లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా ఈ డబ్బుతో, కారుతో పాటు, ఇల్లుతో పాటు మా ఇంటిల్లి పాదంతా చాలా హెల్తీగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. మరి ఇంకేం కావాలి మనిషి కంటే ఎదుటి వల్ల కొంచెం హెల్ప్ చేయాలనే ఆలోచన ఇట్లుంటుంది, అవునా కదా? సో ఇప్పటికీ నేను 4 లక్షల తీసుకుంటూ నా టీంలో సుమారుగా ఒక 600 మంది పైన 20,000కి వెళ్ళి 11 లక్షల వరకు తీసుకునే నెంబర్స్ 600 నెంబర్స్ ఉన్నారు నా టీంలో.
నా లైఫే చేంజ్ కాకుండా నాతో పాటు వచ్చిన వాళ్ళందరి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నాతో పాటు ఇప్పుడు నేను కారు తీసుకున్న తర్వాత నా టీం ఉందా, నేను కారు తీసుకోవడమే, నాకే కారు లేదు, నేను కారు నడిపిస్తా వేరేలకు. సో ఈ బిజినెస్ లకు వస్తే నేను సక్సెస్ అయ్యి కొంతమందిని సక్సెస్ అయ్యే అవకాశం కంపెనీ ద్వారా దొరుకుతా ఉంది. సో ఈ కంపెనీ నాకు టోటల్గా అర్థమైంది ఏంటంటే, నేను ఆరోగ్యంగా ఉండి నలుగురిని ఆరోగ్యంగా ఉంచి నేను డబ్బులు సంపాదించుకొని నలుగురికి డబ్బులు సంపాదించిన అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాను కంపెనీ ద్వారా. సో ఇలాంటి ఆపర్చునిటీ ఒక్కరికే ఉందా? చాలా మందికి ఉంది. సో నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మంచి సక్సెస్ తీసుకుంటారు. కొంతమంది మాత్రమే ఈ బిజినెస్ లో నేను చేయగలనా, నేను ఇది చేస్తానా, ముంగట ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే నెగిటివ్ ఆలోచనతో కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆగిపోవాలన్నా మనమే కారణం, సక్సెస్ కావాలన్నా మనమే కారణం. సో ఆగిపోయిన వాళ్ళు ఎప్పుడంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఆ నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎప్పుడైతే వస్తారో అందరూ సక్సెస్ అయ్యే బిజినెస్ ఇది. సో ఎక్కడైనా జాబులు పడితే 1000 జాబులు పడితే 1000 మందికే జాబులు వస్తాయి, మిగతా వాళ్ళకి జాబులు రావు. కానీ 1000 మంది అప్లై చేస్తారా? లేదు, కొన్ని లక్షల మంది అప్లై చేస్తే 1000 మందికే వస్తాయి. సరే మరి ఇక్కడ ఎంత మందికి వచ్చిన అవకాశం ఉంది. సో మీరందరూ చూస్తా ఉంటే సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచి లక్షాధికారులాగా అనిపిస్తా ఉన్నారు నాకు. సో మీరందరూ ఆ లక్ష్యం తీసుకుంటే కనిపిస్తున్నారు. సో మీరందరూ అతి తక్కువ సమయంలో మంచి ఇన్కమ్ తీసుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.